ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఆయాసం. ఆయాసాన్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ముందుగా ఈ ఆయాసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని లాక్షణికంగా తగ్గించుకోగలిగేటటువంటి చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. ఆయాసాన్ని ఆయుర్వేదంలో శ్వాస అన్న పేరుతోటి పిలుస్తారు. ఇలాంటప్పుడు కొన్ని చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. బొడ్డు చుట్టూ మిరియాలని నూరి పట్టువేసి ఆ మిరియాల కషాయం తీసుకుంటూ ఉంటే కఫం తెగి ఆయాసం తగ్గుతుంది. ఇంకొక మంచి వైద్యం బొడ్డు చుట్టూ ఆవాలు, వీటిని కూడా నూరి పట్టేసుకోవచ్చు. అలాగే కృష్ణ తులసి, దీని ఆకుల్ని దంచి రసం తీసి తేనెతోటి కలిపి తీసుకుంటూ ఉంటే కూడా ఆయాసం ఇబ్బంది పెట్టదు. ఇంకొక అద్భుతమైన వైద్యం ఉసిరి. ఉసిరి పొడిని, పిప్పళ చూర్ణాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే ఆయాసం ఆమడ దూరంలో ఉంటుంది, ఇబ్బంది పెట్టదు. ఆయాసం బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఉత్తరేణి, ఈ మొక్కని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని నీళ్ళతోటి బాగా కడిగి ఇప్పుడు ఆ నీళ్ళని మాత్రమే వడపోసుకొని ఎండబెడితే క్షారం తయారవుతుంది. ఈ ఉత్తరేణి క్షారాన్ని ఒక చిటికెడంత మోతాదుగా తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే కూడా ఆయాసం ఇబ్బంది పెట్టదు. శరీరానికి అవసరమైనటువంటి ప్రాణవాయువు అందనప్పుడు కనిపించే లక్షణాన్ని మనం ఆయాసం అని చెప్పొచ్చు. దైనందిన జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ సమస్య అన్ని వయసుల వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. జీర్ణక్రియలకి ఎంతో ముఖ్యమైన ప్రాణవాయువుని అందించే ఊపిరితిత్తుల పనితీరుని వేగవంతం చేయడానికి శరీరం అనుసరించే లక్షణమే ఆయాసం. ఆరోగ్యవంతుల్లో నిమిషానికి 13 నుంచి 17 సార్లు శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రియ ద్వారానే సాధారణ జీవక్రియలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఏదైనా ఒక అనారోగ్యం కారణంగా ఈ క్రియల్లో తేడా వచ్చినప్పుడు వెంటనే గుర్తించడం అనేది చాలా అవసరం. అయితే ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కారణాలు. సాధారణంగా పురుషుల్లో 13.5 గ్రాములు, స్త్రీలలో 12 గ్రాముల కన్నా తక్కువ హిమోగ్లోబిన్ ఉండటాన్ని రక్తహీనత కింద చెప్తూ ఉంటాం కదా. అనేక రకాల కారణాలతో మొదలయ్యే ఈ స్థితిని సహజంత త్వరగా గుర్తించి నయం చేసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే దీంట్లో ఆయాసం ఉంటుంది. ఆయాసమే ముఖ్య లక్షణంగా ఉండే ఆస్మా సమస్య పిల్లలు, పెద్దవాళ్ళందరిలో కూడా ఈ జీవన శైలికి పెద్ద ప్రతిబంధకం కింద మారుతుంది. ఈ సమస్య దీర్ఘకాలంగా ఉన్నప్పుడు ఊపిరితిత్తుల నిర్మాణమే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ స్థితిని నియంత్రించి సాధారణ స్థితికి తేవడం అనేది చాలా ప్రధానం. ఇక మరొక కారణం మధుమేహం. డయాబెటీస్ నియంత్రణలో లేని వాళ్ళ రక్తంలో వ్యర్థ పదార్థాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ కారణంగా ఏర్పడే అసమతుల్యతని శరీరం ఆయాసం ద్వారా తెలియజేస్తుంది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం, శరీరంలోని రకరకాల భాగాలకి రక్తాన్ని పంపిణీ చేసే గుండె పనితీరులో ఏదైనా మార్పులు వచ్చినప్పుడు కూడా ఆయాసం రావచ్చు. ఈ స్థితిలో ఒక్కొక్కసారి అత్యవసర చికిత్సలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక కారణం హైపోథైరాయిడిజం. ఎక్కువ కాలం నుంచి హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళలో హార్మోన్ల అసమతుల్యత అనేది చోటు చేసుకుంటుంది. దీంతో జీవక్రియల మీద తీవ్రమైన ప్రభావం పడి అది ఆయాసానికి దారితీస్తుంది. ఇక రెగ్యులర్గా శరీరంలో ఏర్పడే విష పదార్థాన్ని బయటికి పంపుతూ రక్తపోటును నియంత్రించేవి కిడ్నీలు. ఏ కారణంతోనైనా ఈ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే అప్పుడు కనిపించే రకరకాల లక్షణాల్లో ఆయాసం అనేది ముఖ్య లక్షణం కింద ఉంటుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్థూలకాయ ఒక్కటే ఒక ఎత్తు. స్థూలకాయ వల్ల కూడా ఈ ఆయాసం అనేది వస్తుంది. ఇవే కాకుండా బ్రాంకైటిస్, నిమోనియా, క్షయ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ తరుణోపాయం కోసం శరీరం తెలియజేసేటువంటి లక్షణమే ఆయాసం. అలాగే ఎక్కువ కాలం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి ఆ జీర్ణాశయ సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా ఆయాసం ఒక
ప్రథమ లక్షణం కింద ఉంటుంది. ఇక ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. ఆయాసంతో పాటు దగ్గు కూడా ఉంటుంది. వీటితో పాటు గుండె నొప్పి, అలాగే కఫంలో రక్తం కనిపించటం, ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తూ ఉండటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో పెదాలపైన అలాగే గోడలో నీలం రంగు కూడా కనిపించవచ్చు. అయితే మరి ఈ సమస్య ఉన్నట్టుగా ఎలా తెలుస్తుంది? వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తాం? అంటే నాడీ పరీక్ష, అష్టస్థాన పరీక్షలు, త్రివిధ పరీక్షలు ఇలాంటివన్నీ ఆయుర్వేదంలో చెప్పారు. వీటితో పాటు ఆయాసంతో బాధపడుతున్న వాళ్ళకి మొట్టమొదట చేయించాల్సినటువంటి పరీక్షలు ఎక్స్రే, అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. వీటితో పాటు కొంతమందికి రక్త పరీక్షలు, ఈసీజీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు కూడా చేయించాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే లంగ్ బయాప్సీ కూడా అవసరం రావచ్చు. అయితే ఈ ఇక్కట్లని గమనించడం చాలా అవసరం. అరికాళ్ళలో వాపులు రావటం, పడుకున్నప్పుడు ఆయాసం రావటం, జ్వరంతో పాటుగా చలి, పిల్లి కోతలు రావటం, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఇలాగా ఈ ఆయాసం అనేది ఒక వ్యాధి కాదు, అనేక వ్యాధులకు వ్యక్త లక్షణం. అలాగే ఇది ఆయుర్వేదం ప్రకారంగా స్వతంత్ర వ్యాధి కాకుండా మేనిఫెస్ట్ అవుతుంది. ఏదేమైనా దీన్ని తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఇంటి వైద్యాలు పనిచేస్తాయి. అయితే అవసరమైతే ఈ సమస్య మొండిగా ఉంటే మాత్రం మీ నాడి చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద మెడిసిన్స్ని నిర్ణీత కాలం పాటు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.